ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. అనౌన్స్ చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మరొకటి మొదలు కాకుండానే అటకెక్కింది. ఇదివరకు ఓ సినిమా ఇలాగే ఆగిపోతే అయ్యో రామా అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏం లేదు. అసలు ప్రభాస్ సినిమాలు ప్రకటించాక కూడా ఎందుకు ఆగిపోతున్నాయి? సమస్య ఎక్కడుంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రభాస్తో సినిమా చేయడం అంటే అనౌన్స్ చేసినంత ఈజీ కాదు. ఇప్పుడు కథ రాసుకుని వెళ్తే ఆ దర్శకుడి టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకే ప్రభాస్తో సినిమాలు ప్రకటించిన తర్వాత కూడా ఆగిపోతున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థానంద్ ప్రాజెక్ట్ ఇలాగే ఆదిలోనే అటకెక్కింది. పఠాన్ ఫేమ్ సిద్ధార్థానంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేశారు. అప్పట్లో నిర్మాతలు వెళ్లి దర్శకుణ్ణి కూడా కలిశారు. అయితే బాలీవుడ్లో సిద్ధార్థానంద్, టాలీవుడ్లో ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. తాజాగా మరో సినిమా కూడా అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ సినిమా ఒకటి ప్లాన్ చేశారు. ప్రస్తుతం లియో 2, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలకు కమిట్ అయ్యారు లోకేష్. వాటికంటే ముందు రజనీ సినిమా చేయవలసింది. మరోవైపు ప్రభాస్ కూడా సలార్ 2, కల్కి, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కమిట్ అయ్యారు. ప్రభాస్ 4 సినిమాలు, లోకేష్ కనకరాజ్ 4 సినిమాలు చేయాల్సుండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ప్రభాస్ సినిమా చేసే టైం తన దగ్గర లేదని తేల్చేశారు లోకేష్ కనకరాజ్. మొత్తానికి ప్రభాస్తో సినిమా చేయాలంటే అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు. అది పట్టాలెక్కించడానికి చాలా ఓపిక కూడా ఉండాల్సిందే.